హలో అందరికీ గుడ్ మార్నింగ్. అయితే నేను ఈరోజు ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నానండి, లాంగ్ వీడియో చేస్తున్నాను. నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో చూపిస్తాను రండి. ఈ వెదర్ చల్లగా ఉండడం వల్ల నేను ముందుగా టీ చేద్దామని పాల ప్యాకెట్ తీసుకొచ్చి నేను ఇక్కడ టీ చేయడానికి పెడుతున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. నాకు అందరు సపోర్ట్ చేస్తూ నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను ఈ రోజు నుండి ప్రతిరోజు షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఈరోజు సండే కదా, సండే టిఫిన్లో కానీ నేను దోశ వేస్తున్నాను. మీరు ఇవాళ టిఫిన్ ఏం చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఇక్కడ దోశ పిండి తీసుకున్నాను, దాంట్లోకి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెడతాను. చూడండి, సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ దోశలోకి చట్నీ కావాలి కదండి, నేను పల్లెల చట్నీ చేద్దామని ఇక్కడ పల్లెలు వేస్తున్నాను. వేగిన తర్వాత చల్లగా అయిన వరకు పక్కకు పెట్టి, చల్లగా అయిన తర్వాత మిక్సర్ జార్లో కొంచెం పొడిగా చేసుకొని అందులోనే 2 టమాటోలు, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక గడ్డ వెల్లుల్లిపాయలు, అలాగే చింతపండు ఇవన్నీ వేయించుకొని పల్లీలో పొడి చేసాం కదా అందులో మిక్స్ చేసుకొని దాన్ని కూడా కొన్ని నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీకు మందంగా కావాలంటే మందం చేసుకోవచ్చు, కొంచెం నీళ్ళు కావాలంటే నీళ్ళతో కూడా చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు నేను కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సాజీరా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని చట్నీ దాంట్లో వేసుకొని దానికి సరిపడే ఉప్పు వేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఉప్పు సరిపోయేంత వేసుకొని మిక్స్ చేసుకుంటే చట్నీ రెడీ. ఇక్కడ మా చిన్నోడు అర్లీ మార్నింగ్ లేచి ఆడుకుంటూ ఉన్నాడు. వాడికి ఇప్పుడు ఏదైనా తినిపించాలి. చెప్పండి, రమ్మని పిలిస్తే ఎలా వస్తాడు. ఇక్కడైతే మా అత్తమ్మ దోశలు వేస్తుంది మా మావయ్య కోసం. నేను మా చిన్నోడిని ఎత్తుకున్నా కాబట్టి మా అత్తయ్య వేస్తుంది. మొదటి దోశ వేసి పక్కన పెట్టింది, ఇది రెండో దోశ. మొదటిగా ఒక 2-3 దోశలు సరిగా రావు, కొంచెం డ్యామేజ్ అయినట్టుంది దోశ. చూడండి, ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపు వేసుకుంటే సెకండ్ దోశ రెడీ. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.